తన సినిమాని బాహుబలితో పోల్చకండి, భయమేస్తుంది అని నిఖిల్ అన్నారు. ప్రభాస్ రామ్ చరణ్ ఎన్టీఆర్లని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటానని నిఖిల్ అన్నారు. అలాంటి నిఖిల్ ఎందుకు ప్రభాస్ మీద సెటైర్ వేస్తారు? సెటైర్ వేయాల్సిన పని ఏముంటుంది? వేస్తే సినిమాకి జరిగే డ్యామేజ్ గురించి ఆయనకు తెలీదా? హీరో నిఖిల్ నటిస్తున్న స్వయంభూ సినిమా టీజర్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు. అయితే టెక్నికల్ గ్లిచ్ వల్ల టీజర్ సరిగ్గా ప్లే అవ్వలేదని మళ్ళీ అప్లోడ్ చేశామని నిఖిల్ అన్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఒక ట్వీట్ వేశారు. అదే ట్వీట్ లో ఒక మాట అన్నారు. రీసెంట్ గా విడుదలైన ఓ సినిమాలో లాగా మా సినిమాలో ఏ వాడలేదు అని ట్వీట్ లో మెన్షన్ చేశారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ హై అలర్ట్ అయ్యారు. ప్రభాస్ నాయనంత మొగోనువా నువ్వు అంటూ బదులిస్తున్నారు. రాజాసాబ్ అంటున్నావా, కలిగిన అంటున్నావా అంటూ రిప్లైలు ఇస్తున్నారు. రాజాసాబ్ లో ఏ వాడరని టాక్ ఉంది, నిజం కాదు, టాక్ మాత్రమే. కల్కి 2898 AD సినిమాలో అమితాబ్ బచ్చన్ గారిని యంగ్ గా చూపించడానికి ఏ వాడారు. బహుశా ఈ మూవీ మీద నిఖిల్ కామెంట్ చేసి ఉండొచ్చని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే నిఖిల్ చేసిన కామెంట్ రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీ గురించి అయి ఉండొచ్చు. ఆ లెక్కను చూస్తే కల్కి రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీ కిందకి రాదు. మరి రాజాసాబ్ మీద కామెంట్ చేశారా అంటే కాదు. మన తెలుగు హీరోల మీద, మన తెలుగు సినిమాల మీద కామెంట్ చేసేంత ఇమ్మెచ్యూర్ పర్సన్ అని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే నిఖిల్ కి తెలుగు ఇండస్ట్రీ మీద, తెలుగు హీరోల మీద ఉన్న ప్రేమ, అభిమానం వేరు. సో నేనేం రియలైజ్ అయ్యానంటే ఎన్ని సినిమాలు మనం చేసాం కదా, క్వాలిటీ ఫిల్మ్స్ చేయాలి. అండ్ కొన్నిసార్లు వెన్ యూ సీ సంబడి లైక్ ప్రభాస్ బాయ్ కానీ, లైక్ రానా కానీ, వీళ్ళు హౌ దేవ్ కాంట్రిబ్యూటెడ్ ఇయర్స్ అండ్ ఇయర్స్. ఇప్పుడు రామ్ చరణ్ గారు, తారకన్న, వాళ్ళందరూ హౌ దేవ్ కాంట్రిబ్యూటెడ్ ఇయర్స్. వాళ్ళని చూసి కొంచెం ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. లైక్ ఇప్పుడు మహేష్ బాబు గారు వారణాసికి ఆయన ఇస్ గివెన్ 3-4 years. సో అది ఇన్స్పిరేషన్గా తీసుకోనండి. లైక్ ఐ ఆల్సో థాట్ ఎందుకు అంత లైక్ సూపర్ స్టార్స్ ఆర్, why can't a young guy like me also try the best. And మరి ఎవరి గురించి చేశారంటే తమిళ స్టార్ విజయ్ గురించి అని అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీ ఆయనదే కాబట్టి, అందులో ఏ వాడి దొరికిపోయారన్న వార్తలు వచ్చాయి కాబట్టి ఒక వీడియో కూడా బాగా వైరల్ అయింది. జననాయకన్ సినిమాలో ఒక షాట్ లో విజయ్ గన్ను పట్టుకొని ఉంటారు. అయితే అది విజయ్ ఫిజిక్ కి మ్యాచ్ అవ్వలేదని చాలా మంది కామెంట్ చేశారు. అలానే ఆ షాట్ లో జెమినీ ఏ వాటర్ మార్క్ కూడా ఉంది, చూసుకోవాలి కదరా అని చాలా మంది ట్రోల్ చేశారు. మరి యూట్యూబ్ వీడియో ఎడిటర్ లో ఆ వాటర్ మార్క్ ని బ్లర్ చేశారో ఏంటో ఇప్పుడైతే కనబడట్లేదు. అది నిజమో అబద్ధమో తెలియదు కానీ ఏ వాడర్ అన్న వార్త మాత్రం బాగా వైరల్ అయింది. బహుశా దీని గురించే నిఖిల్ కామెంట్ చేసి ఉండొచ్చు. విజయ్ నటించిన జననాయకన్ సినిమా మీదే సెటర్ వేసి ఉంటారనిపిస్తుంది, ప్రభాస్ మీద అయితే కాదు. కాబట్టి రిలాక్స్ బాయ్స్. తన సినిమాని బాహుబలితో పోల్చకండి, భయమేస్తుంది అని నిఖిల్ అన్నారు. ప్రభాస్ రామ్ చరణ్ ఎన్టీఆర్లని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటానని నిఖిల్ అన్నారు. అలాంటి నిఖిల్ ఎందుకు ప్రభాస్ మీద సెటర్ వేస్తారు? సెటర్ వేయాల్సిన పని ఏముంటుంది? వేస్తే సినిమాకి జరిగే డ్యామేజ్ గురించి ఆయనకు తెలీదా? హాలీవుడ్ వాళ్ళు ఏమైనా మన వాళ్ళ మీద కామెంట్ చేస్తేనే చుక్కలు చూపిస్తున్నారు. అలాంటిది మన వాళ్ళంటే వదులుతారా? కాబట్టి నిఖిల్ అంత ఇమ్మెచ్యూర్ పర్సన్ అని నేను అనుకోవడం లేదు. నిఖిల్ జెంటిల్ మ్యాన్, కాబట్టి అపార్థం చేసుకోకండి. టీజర్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. నాకు అంటే బాహుబలి అంత స్కేల్, లార్జ్ స్కేల్ కనిపిస్తుంది సార్. మీరు డోంట్ ఎక్స్పెక్ట్ దట్ సార్. అది అంటే ఇట్స్ అ కాంప్లిమెంట్ ఫర్ అస్ బికాస్ ఇట్స్ అ క్రేజీ ఫిల్మ్ అండ్ సెంధిల్ గారు ఉన్నారు, హీ మేడ్ షూర్. బట్ ఇట్స్ చాలా రియలిస్టిక్గా ఉంటుంది సార్. అండ్ ఇట్ విల్ బి నైస్ సార్. కంపారిజన్ వద్దు సార్. కంపారిజన్ కదా సార్, అంటే భయం వేస్తుంది అంతే, నథింగ్ మోర్. అది నాన్నంటే